హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను ఒక ఎయిర్పోర్ట్ లాంటి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారు? ఎక్కడో కాదండి, మన జంట నగరాల్లోనే ఉంది ఈ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్. ఇదంతా కూడా కొత్త టెర్మినల్. ఎంట్రీ అయితే లోపలికి ఎలా ఉంటుంది, ఇదంతా పార్కింగ్. లోపలికి వెళ్ళి విశేషాలు చాలా మాట్లాడుకోవాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు మనం ప్రయాణించబోయేది కృష్ణ ఎక్స్ప్రెస్ లో. చర్లపల్లి నుంచి తిరుపతి వరకు అయితే నా ప్రయాణం ఉండబోతుంది. కృష్ణ ఎక్స్ప్రెస్లో ప్రయాణించి చాలా రోజులు అయ్యింది. ఈ రూట్లో మనం కృష్ణ ఎక్స్ప్రెస్లో ప్రయాణించలేదు, అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మ్యాసివ్ పార్కింగ్ అండ్ అలాగే బస్సులు అది ఆగడానికి కూడా చాలా పెద్ద స్పేస్ అయితే ఉంది. ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి బస్ కనెక్టివిటీ అయితే సూపర్ ఉంది. బస్సు వెళ్తుంది, బస్సు వస్తుంది, బస్సు వెళ్తుంది, బస్సు వస్తుంది. ఈ బిల్డింగ్ అది చూసి ఎయిర్పోర్ట్ అనుకుంటారేమో, ఎయిర్పోర్ట్ కాదండి బాబు. బస్సులన్నీ కూడా ఇక్కడ ఆగుతాయి. బుకింగ్ కౌంటర్ అది అటు సైడ్ ఉంటుంది. సో లోపలికి అయితే వెళ్దాం. గెట్ రెడీ, 3, 2, 1 గో. వా, దిస్ ఈజ్ చర్లపల్లి మ్యాన్. ఇది ఎంటర్ అవగానే సినారీ ఎలా ఉంటుంది. 2 డిస్ప్లే బోర్డులు అయితే ఉంటాయి. అక్కడ ఒక ఫుడ్ స్టాల్ ఉంటుంది, పైన రెస్టారెంట్. అండ్ ఇటుపైకి వెళ్ళామనుకోండి మనకి స్లీపింగ్ పోర్ట్స్ అవి ఉంటాయి. ఇటువైపు ఒక సెల్ఫీ బూత్ అయితే ఉంది, ఈ చేతులు అవి పెట్టుకుని. వా, మ్యాసివ్ మ్యాసివ్. అందుకే ఎయిర్పోర్ట్ కాదు రైల్వే స్టేషన్ అని చెప్పాను నేను. చర్లపల్లిలో మొత్తం 9 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ లో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. వెల్కమ్ టు చర్లపల్లి స్టేషన్. డిస్ప్లే బోర్డ్స్ ఉన్నాయి కదా. మన ట్రైన్ నెంబర్ వేసారా? ఇంకా వేయలేదు. ట్రైన్ నెంబర్ 17406 కృష్ణ ఎక్స్ప్రెస్. అరైవల్ వచ్చి 5:45కి. ప్రస్తుతం టైం అయితే 4:55 అయితే అయ్యింది. ఇది వచ్చేసి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఏ రేంజ్ లో ఉందో చూసారు కదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ప్లాట్ఫామ్స్ అన్ని ఇదే కనెక్ట్ చేస్తుంది అనమాట. ఈ బ్రిడ్జే. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 9 నుంచి ఎంట్రీ అయ్యాం. 9 సైడ్ టెర్మినల్ మనం ఎంట్రీ అయ్యింది. టైం ఉంది కాబట్టి 1 సైడ్ ఒకసారి వెళ్దాం. అటు సైడ్ చాలా హోటల్స్ అవి ఉంటాయి. మనం వెళ్ళి మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేద్దాం. ఆకలి వేస్తుంది. రాత్రి కూడా ఏం తినలేదు నేను. చర్లపల్లి స్టేషన్ ఎలా ఉందంటే ఇంకా సికింద్రాబాద్ స్టేషన్ ఎలా ఉండబోతుందో. ఏం ప్లాన్ చేశారో ఎస్సీఆర్. అఫీషియల్గా ఇది మన ఫస్ట్ వ్లాగ్ చర్లపల్లి నుంచి. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంది అండ్ అలాగే స్టెప్స్ అవి ఉన్నాయి. టీఎస్ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా, సిటీ బస్సులు, ఏవేవి ఎట్ సైడ్ ఉంటాయని మెన్షన్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ ఉంటాయి, ప్లాట్ఫామ్ నెంబర్ 9 సైడ్ ఉంటాయి. కాకపోతే డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. సో ఇది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ అయితే వచ్చాను. బ్రేక్ఫాస్ట్ అది చేద్దామని. ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ ఎంట్రీ అయితే ఎలా ఉంటుంది. ఇది పాత ఎంట్రీ. ఇందాక మనం వచ్చాం చూడండి, అది కొత్త టెర్మినల్. 5:27 అవుతుంది. ఇంకా మన బండి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు, అంటే ప్లాట్ఫామ్ అది అసైన్ చేయలేదు. చర్లపల్లి స్టేషన్ బోర్డు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ బుకింగ్ ఆఫీస్ ఎంట్రీలోనే కనిపిస్తూ ఉంటుంది. అలాగే టికెట్ వెండింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ తెలుసా? హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. WAP 7 లోకోమోటివ్ కి ICF కోచెస్ అయితే ఉన్నాయి. మన కృష్ణ ఎక్స్ప్రెస్ చర్లపల్లి రైల్వే స్టేషన్కి 5:45 అయితే అరైవల్ టైం అనమాట. గివెన్ షెడ్యూల్ ప్రకారం కరెక్ట్ టైంలోనే నడుస్తుంది. ఇంకా ప్లాట్ఫామ్ అయితే అసైన్ చేయలేదు. వెయిటింగ్. కృష్ణ ఎక్స్ప్రెస్ కనిపించిందా? సిర్పూర్ కాగజ్ నగర్ ట్రైన్ ఉంది కదా, ప్యాడ్ ఉంది పొద్దున్నే. ఆ సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ బయలుదేరిపోతుంది. వచ్చింది, ఆగింది, బయలుదేరింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఇచ్చేసారు. వెళ్ళిపోదాం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. లెట్స్ గో కృష్ణ ఎక్స్ప్రెస్. లెఫ్ట్ సైడ్ ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 3, రైట్ సైడ్ ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 2. నేను ఈసారి రిజర్వేషన్ చేయించుకుంది స్లీపర్ క్లాస్ అనమాట. 432 రూపాయలు అయితే రిజర్వేషన్ ఛార్జెస్ అవి పడ్డాయి. చర్లపల్లి నుంచి తిరుపతి వరకు. కోచ్ పొజిషన్ ఇండికేటర్స్ ఉన్నాయి కానీ ఇంకా కోచ్ డీటెయిల్స్ అవి వేయలేదు వాటి పైన. అటు నుంచి ఏదో బండి వెళ్ళిపోతుంది. ఇంటర్సిటీ అనుకుంటే ఏదో. కోచ్ పొజిషన్లో అయితే వచ్చేస్తుంది మన బండి. WAP 4 లోకోమోటివ్ కృష్ణ ఎక్స్ప్రెస్. ఆదిలాబాద్ టు తిరుపతి. మన బండికి రేక్ షేర్ కూడా ఉంది. మన బండికి 3rd AC కోచ్లు ఉంటాయి, అలాగే రిజర్వేషన్ కోచెస్, స్లీపర్ రిజర్వేషన్ కోచెస్ ఉంటాయి. దాంతోపాటు జనరల్ కోచెస్ కూడా ఉంటాయి. S5 ఖాళీగానే ఉంది బండి, మరీ అంత ఫుల్గా ఏం లేదు. S5 ఇదే మన కోచ్.
ఇదే మన కోచ్ 33 లోవర్ బర్త్. అటు సైడ్ కూర్చోవాలి కాకపోతే ఇటు సైడ్ కూర్చున్నాను. 5:50 అయితే వచ్చింది మన ట్రైన్. 6 గంటలకైతే డిపార్చర్ ఉంటుంది. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 5:45కి అరైవల్, 6 o'clockకి డిపార్చర్. 5 నిమిషాలు లేట్గా వచ్చింది. కరెక్ట్ టైంకి అయితే తీసేస్తారు అనుకుంటున్నాను. ఆన్ టైంలో తీసేస్తారు అనుకుంటున్నాను అని చెప్పాను కదా. సిగ్నల్ వచ్చింది, బండి కదిలింది. ఎగ్జాక్ట్లీ 6 AM. హాంకింగ్ కొట్టారు, ఏంటి కదలట్లేదు. టైంకి స్టార్ట్ అయిపోయింది చర్లపల్లిని. ట్రైన్ ఆక్యుపెన్సీ గురించి మాట్లాడుకోవాలంటే మరీ అంత సూపర్ బిజీ అని లేదు. ఓకే, లైక్ 60% ఆక్యుపెన్సీ ఉందంతే. బై బై చర్లపల్లి. చర్లపల్లి తర్వాత భువనగిరిలో అయితే ఆగుద్ది మన ట్రైన్. మన ట్రైన్కి సోర్స్ డెస్టినేషన్ వచ్చి ఆదిలాబాద్ తెలంగాణలో ఉంటుంది. అదే డెస్టినేషన్ స్టేషన్ తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. కృష్ణా ఎక్స్ప్రెస్ వచ్చి ఎవ్రీడే ట్రైన్. సోర్స్ స్టేషన్లో బయలుదేరి చర్లపల్లి వరకు 415 కిలోమీటర్లు అయితే ప్రయాణించింది ఈ కృష్ణా ఎక్స్ప్రెస్. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 1138 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుంది ఈ కృష్ణా ఎక్స్ప్రెస్. మన క్రూజింగ్ స్పీడ్ మామూలుగా లేదుగా, 99 ఎక్కిచ్చారు ఆల్రెడీ. ఇప్పుడు స్లో అవుతుంది కానీ ఐసీఎఫ్కి వచ్చేసి కాబట్టి మ్యాక్సిమం క్రూజింగ్ స్పీడ్ 110 km/h అంతే. ఇప్పుడు వెళ్ళింది కదా ట్రైన్ డెల్టా ఎక్స్ప్రెస్. సో గైస్, మనం అయితే వచ్చేసాం గట్కేసర్. ఈ స్టేషన్ని స్కిప్ కొడతాం మనం. గట్కేసర్ బై బాయ్. మన ట్రైన్ సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందో తెలుసా? తెలంగాణలో బయలుదేరుతుంది, మహారాష్ట్ర వెళ్తుంది, మళ్ళీ తెలంగాణ వస్తుంది, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ అయితే వెళ్తుంది. భువనగిరి తర్వాత మన ట్రైన్ వచ్చింది యాదాద్రి తర్వాత మన ట్రైన్ ఎక్కడెక్కడ ఆగుద్ది అంటే ఆలేరు, జనగాం, రఘునాథపల్లి, గన్పూర్, కాజీపేట్ జంక్షన్, వరంగల్, నీకొండ, కే సముద్రం, మహబూబాబాద్, గార్ల, డోనకర్ల జంక్షన్, ఖమ్మం, బోనకాలు, మదిర, ఏర్పాలెం, కొండపల్లి, విజయవాడ జంక్షన్, పెద్దవడ్లపూడి, దుగ్గిరాల, తెనాలి, స్కందూరు, ఎడవరోలు, బాపట్ల, చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, ఒంగోలు, టంగుటూరు, శంకరాయకొండ, కావలి, పెట్రకుంట, నెల్లూరు, వేదయపాలెం, గూడూరు జంక్షన్, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట జంక్షన్, తిరుపతి. అబ్బా, చాలా స్టేషన్లు ఆగుద్ది మన ట్రైన్. కృష్ణా ఎక్స్ప్రెస్ని ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ రైల్వేస్. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం ఎన్ని గంటలు ట్రావెల్ టైమో తెలుసా? 24 hours 35 minutes అండి. అంటే ట్రైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనం ప్రయాణించాలంటే 24 గంటల 35 నిమిషాలు మనం ఈ ట్రైన్లో ప్రయాణించాలి. ఆలేర్ గైస్, చాలా స్టేషన్స్ ఉన్నాయి మనం చూపించాల్సినవి. కొన్ని మిస్ అయితే ఏమనుకోకండి. ఏది మిస్ అవుతుంది, ఏది పోర్ట్రేట్ చేస్తాను అనేది కూడా నాకు కూడా తెలీదు. డిపెండ్స్ ఆన్ టైం. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 58 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్స్ తీసామనుకోండి, మన ట్రైన్కి 56 హాల్ట్లు అయితే ఉంటాయి. 1139 కిలోమీటర్లకి 56 హాల్ట్లు. ప్రతిరోజు రాత్రి ఆదిలాబాద్లో 9:05 బయలుదేరుతుంది. తిరుపతి మరుసటి రోజు రాత్రి 9:40 అయితే చేరుకుంటుంది. ప్రస్తుతం టైం వచ్చేసి 7:05 అయితే అవుతుంది. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 5 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం మనం. సో ప్యాంట్రీ కార్ అయితే ఉండదు, మొబైల్ ప్యాంట్రీ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అది వచ్చింది. స్టార్ట్ అయింది ఆలేరు నుంచి. గైస్, ఈ ఊర్ల నుంచి ఎవరైనా చూస్తున్నారంటే మటుకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. జనగాం ఏదైనా పొద్దున్న ఇలా ప్రయాణించాం అనుకోండి, మంచి భలే ప్రశాంతంగా ఉంటుంది. కొంచెంసేపు ఈ సీట్ అయితే పట్టాను. ఇది మన ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది కదా, ఆ సీట్ పట్టా. ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరం ఇందులో ప్రయాణిద్దాం, తర్వాత మన సీట్కి అయితే వెళ్ళిపోదాం. మనకు కూడా వచ్చింది ఇదేననుకోండి, లోవర్ బర్తే, కాకపోతే అటు సైడ్ వచ్చింది. సో లెట్స్ సీ.
కనిపించిన ప్రతి స్టేషన్లోనూ ఆగొద్ది మన కృష్ణ ఎక్స్ప్రెస్. బయలుదేరింది జనగాం నుంచి. మన ట్రైన్ ఏంటంటే స్టేషన్కి వస్తుంది, టక్మన్ ఆగొద్ది, టక్మన్ బయలుదేరిపోద్ది. రఘునాథ్పల్లి స్టేషన్లో గట్టిగా క్రౌడ్ కూడా ఏమి ఉండట్లేదు, కానీ మన ట్రైన్ అయితే ఆగుద్ది. గన్పూర్ స్టేషన్ లోపలికి వెళ్తున్నాం మనం. డెవలప్ అవుతుంది గన్పూర్ స్టేషన్. గన్పూర్ నుంచి కాజీపేట అయితే వెళ్తున్నాం మనం. గన్పూర్ నుంచి కాజీపేట అప్రాక్సిమేట్గా ఒక 19-20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ వెళ్ళింది. కాజీపేట్ అదంతా పిట్ లైన్లో ఒక ట్రైన్ అయితే మెయింటెనెన్స్కి వచ్చింది. ఏంటనుకున్నారు? కాజీపేట్ హదార్స్పర్ అంటే పూణేకి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. కాజీపేట్ పూణే మధ్యలో తిరుగుద్ది ఆ ట్రైన్. మెల్లగా కాజీపేట్ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. వెల్కమ్ టు కాజీపేట్ జంక్షన్. కాజీపేట్ తర్వాత వరంగల్. హైలైట్ విషయం ఏంటంటే మనం 2 minutes గివ్ అండ్ టైం కన్నా ఎర్లీగా వచ్చాం. 8:16 8:20 ఇక్కడి నుంచి మనం బయలుదేరుతాం. క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు, బాగానే పుల్ అవుతున్నారు. ఇక్కడ బయలుదేరిపోతాం. అయిపోయింది, ఇంకొక 2 minutesలో బయలుదేరిపోతాం. షెడ్యూల్ ప్రకారం మనం బయలుదేరిపోవాలి, కానీ ఇంకా ఇక్కడే ఉన్నాం. ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే విన్నాను, ప్లాట్ఫామ్ నెంబర్ 1కి తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. హైదరాబాద్ టు న్యూఢిల్లీ వెళ్ళేది. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి భద్రాచలం రోడ్ టు సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ అయితే వస్తుంది. మనకి సిగ్నల్ వచ్చింది, అదిగోండి ఆరెంజ్. బయలుదేరాం. తెలంగాణ ఎక్స్ప్రెస్కి వాటర్ బాటిల్ అన్నీ ఇక్కడే లోడ్ అవుతున్నాయి. మరి తెలంగాణ ఎక్స్ప్రెస్ని చూపిద్దాం అనుకున్నాను, అది వచ్చేటప్పుడు మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ ఇంకా వరంగల్. చలో లెట్స్ గో వరంగల్. మనం ఎన్ రూట్ టు వరంగల్ ఫ్రమ్ కాజీపేట్, హన్మకొండ, వరంగల్, 3 ట్రై సిటీస్ ఆఫ్ తెలంగాణ. అవుటర్లో మళ్ళీ స్లో అయింది. హోమ్ కాలింగ్ రాలేదా ఏంటి? మెల్లగా వరంగల్ స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతుంది కృష్ణ ఎక్స్ప్రెస్. వరంగల్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది నేకొండకి. ఓహో క్రౌడ్ మామూలుగా లేదుగా, అసలు ఫుల్ క్రౌడ్. ఆదిలాబాద్లో బయలుదేరక ఇప్పటి వరకు 545 కిలోమీటర్లు అయితే ప్రయాణించింది కృష్ణ ఎక్స్ప్రెస్. 8:54 అయితే అవుతుంది. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 20 నిమిషాలు లేట్గా అయితే వరంగల్ నుంచి బయలుదేరాం. మనకి రప్తిసాగర్ ఎక్స్ప్రెస్తో క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. ఇప్పుడు రప్తిసాగర్ అంటే ఎర్నాకుళం నుంచి బరోలి జంక్షన్ దాకా అయితే వెళ్తుంది. ఎర్నాకుళం జంక్షన్ నుంచి బరోలి దాకా అయితే వెళ్తుంది ఆ ట్రైన్. రప్తిసాగర్ మెమో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది వరంగల్ స్టేషన్ లోపలికి. వచ్చేస్తుంది మన రప్తిసాగర్. ఇలాంటి ట్రైన్లో కూడా మనం ట్రావెల్ చేయాలి, అది స్లీపర్ క్లాస్ కోచ్లో. చేద్దాం మామూలుగా ఉండదు. ఈసారి నుంచి జనరల్ ఏదైతే అది ఎక్కి వెళ్ళిపోవడమే. అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుని వెళ్ళటాలు కూడా ఉంటాయి. కాఫీ వచ్చింది, తీసుకుంటాను ఒకటి. వేడి బ్రూ కాఫీ. వేడి బ్రూ కాఫీ తాగే లోపల నేకొండకైతే వచ్చా.
ఉన్నారా అంటే బాగానే ఉన్నారు, ఎక్కుతున్నారు. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది కే సముద్రం. కే సముద్రం తర్వాత మహబూబాబాద్. మీతో విషయం షేర్ చేసుకోవాలి. ఒకసారి నేను సాయినగర్ షిరిడి కాకినాడ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాను. సికింద్రాబాద్లో బోర్డ్ చేశాను ఆ ట్రైన్ని. ఆ రోజు నేను లంచ్ మహబూబాబాద్ నుంచి తెప్పించుకున్నాను. అసలు లంచ్ ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. లిటరల్లీ చాలా బాగుంది. ఏ మెస్ నుంచి తీసుకొచ్చారో తెలియదు కానీ 80 రూపీసే మళ్ళీ ఛార్జ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది ఆ రోజు. మహబూబాబాద్ ఆ రోజు తిన్న భోజనాన్ని నేను మర్చిపోలేను. ఓ క్రౌడ్. స్టేషన్ ఫుల్ రెనోవేషన్ అవుతుందబ్బా, మామూలుగా లేదుగా. మొత్తం రెనోవేషన్ చేస్తున్నారు. గట్టిగానే ప్లాన్ చేశారు ఎస్సీఆర్. గైస్ మనం అయితే డోర్నకల్ జంక్షన్కి వచ్చాం. డోర్నకల్ జంక్షన్ నుంచి ఒక జంక్షన్ రోడ్ టువర్డ్స్ భద్రాచలం రోడ్ అయితే వెళ్తుంది, చూపిస్తా. ప్రస్తుతం టైం 10:28 అయితే అయ్యింది. డోర్నకల్ జంక్షన్ నుంచి బయలుదేరాం. కృష్ణ ఎక్స్ప్రెస్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడో తెలుసా? 1974. ఫస్ట్లో ఈ ట్రైన్ సికింద్రాబాద్ విజయవాడ మధ్యలో అయితే తిరిగేది. తర్వాత గుంటూరుకి ఎక్స్టెండ్ చేశారు. గుంటూరుకి ఎక్స్టెండ్ చేసిన తర్వాత సికింద్రాబాద్ గుంటూరు మధ్యలో అయితే తిరిగేది కొన్నాళ్ళు. దాని తర్వాత తిరుపతికి అయితే ఎక్స్టెండ్ చేశారు. సికింద్రాబాద్ తిరుపతి మధ్యలో అయితే తిరిగింది. కొన్ని రోజుల తర్వాత టర్మినల్ చేంజ్ చేసి హైదరాబాద్కి అయితే పంపించారు. హైదరాబాద్ టు తిరుపతి. మరి కొన్నాళ్ళ తర్వాత 2005లో నిజామాబాద్ టు తిరుపతి మధ్యలో తిరిగేది. కొన్ని రోజుల తర్వాత 2008లో ఆదిలాబాద్ నుంచి తిరుపతికి అయితే వచ్చింది. ఇటు జంక్షన్ రూట్ ఉంది చూడండి, ఈ జంక్షన్ రూట్ టువర్డ్స్ భద్రాచలం రోడ్ అయితే వెళ్తుంది. అదండి కృష్ణ ఎక్స్ప్రెస్ హిస్టరీ. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది సికింద్రాబాద్ విజయవాడ మధ్యలో. కృష్ణా నది పేరు ఉంటుంది కదా, ఆ పేరుని ఈ ట్రైన్కి అయితే పెట్టారు. అలా 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 పొడిగించుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది. ఫైనల్లీ 2008లో ఆదిలాబాద్ టు తిరుపతి మధ్యలో అయితే తిరగడం స్టార్ట్ చేసింది మన కృష్ణ ఎక్స్ప్రెస్. ఆదిలాబాద్ సైడ్ నుంచి తిరుపతి వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్ బెస్ట్ ఆప్షన్ అండి. మన ట్రైన్కి ప్రైమరీ మెయింటెనెన్స్ తిరుపతిలో జరుగుద్ది అనమాట. అండ్ మన ట్రైన్కి రేక్ షేర్ కూడా ఉందండి, ఆదిలాబాద్ టు నాందేడ్ ఇంటర్సిటీ. అండ్ ఖమ్మం నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మనం ఖమ్మం రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఖమ్మంలో దిక్కు కూడా భద్రాచలం చాలామంది వెళ్తారు. అటు నుంచి ఇటు నుంచి వచ్చి వన్ ఆఫ్ ద నియరెస్ట్ రైల్వే స్టేషన్ టు రీచ్ భద్రాచలం అంటే ఖమ్మం అని కూడా చెప్తాను. భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందనుకుంటున్నారు? కొత్తగూడెంలో ఉంటుంది. భద్రాచలంలో కాదు, ఖమ్మం వచ్చేస్తున్నా. ఖమ్మం వెల్కమ్. ఖమ్మం నుంచి కూడా మనకి ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. క్రౌడ్ గట్టిగా ఉన్నారబ్బా, మామూలుగా లేదు. ఇక్కడ ఫుల్ క్రౌడ్ బాబాయ్. క్రౌడ్ పుల్లింగ్ మామూలుగా లేదు, చాలా ఎక్కువ ఉంది. ఆగమ్మా. విన్నారా అనౌన్స్మెంట్? హిందీలో ఇంగ్లీష్లో చెప్పింది. 10:55 అయితే అయ్యింది. మనం అయితే బయలుదేరిపోయాం ఖమ్మం నుంచి. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం అప్రాక్సిమేట్గా గంట సేపు లేట్లో అయితే ఉన్నాం. బోనకాల్ తర్వాత మదిర దాటితే ఇంకా ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయినట్టే. మనం బోనకాల్ నుంచి బయలుదేరిపోయాం. నెక్స్ట్ వెళ్ళేది మనం మదిర. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది కదా, అక్కడ సీట్ ఆక్యుపై అయిపోయింది. మన సీట్లోకి అయితే మనం వచ్చేసాం.
ఈ మధ్యన ఎలక్ట్రిక్ ఆటోలు బాగా ఎక్కువ అవుతున్నాయి. అసలు చాలా మంది దగ్గర చూస్తున్నా ఎలక్ట్రిక్ ఆటో. ఇది మన క్రూజింగ్ స్పీడ్. వంద ఎక్కించలేదు, తగ్గుతుంది మళ్ళీ స్పీడ్. మదిరాకి చాలా దగ్గరలో ఉన్నాం. నాకు తెలిసి ఒక 3-4 కిలోమీటర్స్ అంతే డిస్టెన్స్. మన కృష్ణ ఎక్స్ప్రెస్ ఉంది కదా, కృష్ణ ఎక్స్ప్రెస్ ఎల్హెచ్బి రేట్ కింద ఎప్పుడు కన్వర్ట్ అవుతుందో ఏంటో. మదిరా మరి కొద్దిసేపట్లో మనం అయితే వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ నుంచి. మదిరా హాయ్. 11:50 అయితే అవుతుంది అప్రాక్సిమేట్గా. మనం అయితే మదిరా నుంచి బయలుదేరిపోయాం. వెరీ సూన్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్నాం అని చెప్పాను కదా. నా లంచ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఎక్కడ విజయవాడలో నా ఫుడ్ అది డెలివరీ అవుద్ది, నా లంచ్. మనం మదిరా నుంచి ఇలా బయటకు వచ్చి అలా ఒక ట్రైన్ అయితే లోపలికి వెళ్తుంది. ఏ ట్రైన్ అంటారు? ఇప్పుడు వెళ్ళింది కదా ట్రైన్ వచ్చేసి షాలిమార్ నుంచి చెర్లపల్లి అయితే వెళ్తుంది. మార్నింగ్ మనం చెర్లపల్లి స్టేషన్ని చూపించాను కానీ హాఫ్ లైట్లో చూపించాను కదా. ఒక డెడికేటెడ్ బ్లాగ్ అయితే చేస్తాను చెర్లపల్లి రైల్వే స్టేషన్ పైన. సో దాన్ని బట్టి మీకు కూడా ఐడియా వస్తుంది ఎలా ఉంది ఏంటి, ఎంత డెవలప్ అయింది అనేది. ఇది వచ్చేసి ఏర్పాలెం స్టేషన్, లాస్ట్ స్టాప్ ఫర్ తెలంగాణ. ఎగ్జాక్ట్లీ 1 hour లేట్లో అయితే నడుస్తున్నాం మనం. అటుపక్క ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఏ ట్రైన్ అనేది కొంచెం కష్టం స్పాట్ చేయడం. మేబీ ఇక్కడ ఏదైనా చూస్తే స్పాట్ చేస్తే చెప్తా. లేదు, స్పాట్ చేయలేకపోయాను. నెక్స్ట్ స్టాప్ కొండపల్లి, ఆంధ్రప్రదేశ్లో. కొండపల్లి దేనికి ఫేమస్ తెలుసా? బొమ్మలు, హ్యాండ్ క్రాఫ్టెడ్ టాయ్స్ ఉంటాయి ఇక్కడ. మొత్తం అన్ని చేతులతోనే చెక్తారు బొమ్మలు. కొండపల్లి బొమ్మ అంటారు. కొండపల్లి తర్వాత విజయవాడ జంక్షన్లోనే మన ట్రైన్ లాగేది. లెట్స్ గో విజయవాడ. మొబైల్ పెంట్రీ వాళ్ళందరూ ఇక్కడ దిగిపోయారు. మళ్ళీ అటు సైడ్ వెళ్ళే ట్రైన్కి ఏదో దానికి ఎక్కేస్తారు. నాకు తెలిసి విజయవాడ నుంచి కొత్త బ్యాచ్ ఎక్కుద్ది. 12:35 అయితే అవుతుంది. వచ్చేసాం మనం విజయవాడ జంక్షన్కి. అవుటర్లో ఉన్నామా? అవుటర్ కన్నా కొంచెం దూరంలో ఉన్నాం. ఇది మన ట్రైన్ బ్యాక్ సైడ్ వ్యూ. మన తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ ఈ కృష్ణ ఎక్స్ప్రెస్ అండి. మెల్లగా స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. గివెన్ టైం కన్నా తొందరగా వచ్చామా? కాదు, రాలేదు. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. ఎగ్జాక్ట్లీ ఆన్ టైం అయితే వచ్చాం. మనకి 10 నిమిషాలు అఫీషియల్ స్టాప్ ఇక్కడ. 12:50కి అయితే వస్తుంది కృష్ణ ఎక్స్ప్రెస్ విజయవాడ జంక్షన్కి. 1 గంటకి అయితే బయలుదేరుతుంది టువర్డ్స్ తిరుపతి సైడ్. విజయవాడ జంక్షన్లో మనకి ఎటువంటి లోకో రివర్సల్ ఉండదు, సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుద్ది. వాటర్ బాటిల్ అది కొనుక్కోవాలి ఇప్పుడు. స్టేషన్ ఈ టైంలో చాలా ఖాళీగా ఉంటుంది. క్రౌడ్ బాగానే వెయిట్ చేస్తున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వచ్చాం మనం. బాగానే కాదు, చాలా ఉంది క్రౌడ్. మన ఫుడ్ కూడా ఇక్కడే కలెక్ట్ చేసుకోవాలి. లోపలికి వచ్చేటప్పుడు చూడండి 12:54 అయింది.
ఆన్ టైం అనుకున్నాను, 4 నిమిషాలు లేట్. వెయిట్ వెయిట్ వెయిట్, మన ఫుడ్ కలెక్ట్ చేసుకోవాలి అన్నానుగా. పక్క ప్లాట్ఫామ్లోకి ఇప్పుడే ఒక మెమో అయితే వచ్చింది. మ్యాటర్ ఏంటంటే అక్కడ ఐఆర్సిటీసీ క్యాంటీన్ ఉంది కదా, రెనోవేషన్ అయితే అవుతున్నట్టుంది. ఏంటి మన ఫుడ్ వాళ్ళు ఎవరు కనిపించట్లేదు, జొమాటో ఏదైనా దెబ్బేసిందే. మన ఫుడ్ అయితే వచ్చింది. తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్ళే కృష్ణ ఎక్స్ప్రెస్ ఇప్పుడు విజయవాడకి వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అయితే వస్తుంది. వాటర్ అయితే ఫిల్అప్ చేశారు అండ్ వాష్రూమ్స్ అవి క్లీన్ చేశారు. ప్రస్తుతం టైం 1:05 అయితే అవుతుంది. వచ్చేసింది సిగ్నల్, మన ట్రైన్ అయితే బయలుదేరిపోద్ది. చలో చలో విజయవాడకి బాయ్ బాయ్ చెప్పాలి. విజయవాడ తర్వాత పెద్దవడ్లపూడిలో అయితే మన ట్రైన్ ఆగుద్ది. తర్వాత గుగ్గిరాల, దాని తర్వాత తెనాలి జంక్షన్. హైదరాబాద్ వెళ్ళే కృష్ణ ఎక్స్ప్రెస్ ఇప్పుడే 10వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చింది. అది కూడా చూడండి, కనిపించిందా? వెళ్తుంది ఇప్పుడే. లెట్స్ గో పెద్దవడ్లపూడి. హాయ్ హాయ్, మన బండి ఎలా వెళ్తుంది? అటు సైడ్ నుంచో ట్రైన్ వస్తుంది. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? బెంగళూరు గౌహతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కృష్ణమ్మ తల్లి దర్శనం చేసుకుందాం. ఫ్లోటింగ్ తగ్గింది కృష్ణమ్మది. లాస్ట్ టైం చూసినప్పుడు వచ్చా బాబోయ్, ఏం అస్సలు ఉరకలు పరుగులతో ఉంది లాస్ట్ టైం. అదిగోండి ప్రకాశం బ్యారేజ్. వడ్లపూడి. ఇక్కడికి వచ్చేటప్పటికి నా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఆర్డర్ చేశాను ర్యాండమ్ రెస్టారెంట్ నుంచి. ఫుడ్ ఓకే ఉంది. అక్షయ ట్రైన్ ఉంది కదా, అదేంటో తెలుసా? వెహికల్ క్యారియర్. కొత్త కార్లని పాత కార్లని ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది. ద కార్ క్యారియర్ అని రాశారు చూసారా? దుగ్గిరాల వచ్చాము. నెక్స్ట్ తెనాలి జంక్షన్. చాలా అంటే చాలా పెద్ద వ్లాగ్ వస్తుంది కృష్ణ ఎక్స్ప్రెస్, తప్పదు. అప్పటికి కొన్ని స్టేషన్లో స్కిప్ కొడుతున్నాను, అయినా కూడా పెద్దదే వస్తుంది వ్లాగ్. మీది తెనాలే, మాది తెనాలే, మనం ఉన్నది కూడా ఇప్పుడు తెనాలే. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. తెనాలి దాటాక మనకు ఒక క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. దేంతో అనుకుంటున్నారు? హింసాగర్ ఎక్స్ప్రెస్తో. హింసాగర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసా? కాశ్మీర్ టు కన్యాకుమారి, కన్యాకుమారి టు కాశ్మీర్. ప్రస్తుతం ఆ ట్రైన్ కన్యాకుమారిలో బయలుదేరి కాశ్మీర్ అయితే వెళ్తుంది. చూపిస్తాం మీకు మధ్యలో. 20 నిమిషాలు లేట్లో అయితే చేరుకున్నాం మనం తెనాలి జంక్షన్కి. ప్రస్తుతం టైం 1:52 అయితే అవుతుంది. 5 నిమిషాలు ఆగింది తెనాలి జంక్షన్లో. హింసాగర్ కన్నా ముందు మనకి ఇంకొక మెమోతో క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. మార్కాపురం రోడ్ టు తెనాలి జంక్షన్ వచ్చే మెమో ట్రైన్ అది. ఫ్రంట్ సైడ్ మన వ్యూ, మన ట్రైన్ వ్యూ. అది అక్కడ మెమో ట్రైన్ ఒకటి వస్తుంది చూసారా? కనిపిస్తుందా? ఇదే బండి. మార్కాపురం రోడ్ టు తెనాలి జంక్షన్. బ్రోలు కృష్ణ ఎక్స్ప్రెస్ ట్రైన్ సర్వీస్ లాంచ్ చేసినప్పుడు విజయవాడ సికింద్రాబాద్ మధ్యలో 4-5 స్టాపులు ఉండేవి ఈ ట్రైన్కి. అలా 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 డిస్టెన్స్ పెరిగింది, స్టాప్లు పెరిగాయి మన ట్రైన్కి. క్రాస్ ఓవర్ హింసాగరా.
సాగర్ ఎక్స్ప్రెస్తో క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. కన్యాకుమారి కట్రా అయితే వెళ్తుంది ఇప్పుడు. మెల్లగా మనం బాపట్లకి అయితే వచ్చాం. బాపట్ల తర్వాత చీరాల. తాత మరీ ఫీట్లు ఎక్కువ చేస్తున్నాడు. హియర్ కమ్స్ బాపట్ల. లెట్స్ గో చీరాల. బాపట్ల నుంచి అలా దాటి ట్రైన్ క్రాస్ అవ్వాలి. ట్రైన్ అనుకుంటున్నారు చెన్నై సెంట్రల్ విశాఖపట్నం 22802 స్కిప్పింగ్ స్టోర్టపురం. చీరాలకు వచ్చాం. గూడూరు దాటాక మనకి ప్యారలల్ రన్నింగ్లు చాలా కనిపిస్తాయి అనుకుంటున్నాను నేను. చీరాల నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. రామాపురం బీచ్కి నేను వెరీ సూన్ వస్తా. 12656 ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఆ ట్రైన్ మనకు క్రాస్ ఓవర్ అయితే అవుద్ది కొంచెం సేపట్లో. అండ్ ఇంకా లక్ ఉందనుకో మనకి మన ట్రైన్ ఉండగానే పక్క ప్లాట్ఫామ్లోకి రావచ్చు. ఏం ట్రైన్ అనుకుంటున్నారు? నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చీరాల తర్వాత మన ట్రైను వేటపాలెం చినగంజం ఇలా వెళ్తుంది. చీరాల నుంచి మనం బయలుదేరాం. నెక్స్ట్ మన ట్రైను వేటపాలెం చినగంజం అమన్బ్రోలు ఒంగోలు టంగుటూరు సింగరాయకొండ కావలి బిట్రగుంట నెల్లూరు. చీరాల వస్తా సూన్. మన బచ్చని తీసుకురావాలి. ఏది మా నవజీవన్. దర్గాపుల్లో ఎక్కడ కనిపించట్లే. నవజీవన్ అమన్బ్రోలు స్టేషన్ ఇది. ఇంకా ఒంగోలు వైపు వెళ్ళిపోతున్నాం మనం. మెల్లగా వెళ్ళిపోతుంది అటు సైడ్ ట్రైన్. ఏ ట్రైన్ చూద్దాం. ఇప్పుడు వెళ్ళింది వివేక్ ఎక్స్ప్రెస్. కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ అయితే వెళ్తుంది. అండ్ మనం అయితే వచ్చేసాం ఒంగోలుకి. ఒంగోలు సింగరాయకొండ కావలి బిట్రగుంట నెల్లూరు గూడూరు రేణిగుంట తిరుపతి. అమ్మమ్మమ్మమ్మ ఏమైనా క్రౌడా ఇక్కడ. ఒంగోలులో కూడా గట్టిగా ఎక్కుతున్నారబ్బా. అటు సైడ్ ఇప్పుడే ఒంగోలుకు ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? తిరుపతి నుంచి పూరి వెళ్ళే బండి. పూరి తిరుపతి కాదు, తిరుపతి పూరి. 40 minutes లేట్తో మనం అయితే బయలుదేరాం ఒంగోలు నుంచి. నెక్స్ట్ వెళ్ళేది మనం టంగుటూరు. తిరుపతి పూరి బండికి కూడా చాలా మంది అయితే క్రౌడ్ దిగారు. ఒంగోల్ బాయ్ టంగుటూర్. కృష్ణ ఎక్స్ప్రెస్కి ప్రతి స్టేషన్లో కూడా క్రౌడ్ వస్తున్నారబ్బా. నేను సికింద్రాబాద్లో 60-65% ఆక్యుపెన్సీ అన్నాను కదా, దాని తర్వాత మెల్లమెల్లగా 110%కి వెళ్ళిపోయింది. కొంచెం సేపట్లో మన ట్రైన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేయబోతుంది. ఏ వందే భారత్ అనుకుంటున్నారు? విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ వయా రేణిగుంట. గైస్ ఒకసారి మన క్రూజింగ్ స్పీడ్ స్టేషన్ నుంచి బయలుదేరగానే ఏ రేంజ్లో పెరుగుద్దో చూద్దాం. యాక్సలరేషన్ అందుకుంటుంది 100. ఎక్కిస్తుంటే మటుకు 100 తగ్గట్లేదులే. అక్కడక్కడ స్లో చేస్తున్నారు కానీ లేదంటే 100 తగ్గట్లేదు బండి. 100కి వచ్చాక మళ్ళీ చూపిస్తాను.
లైన్ చూపించమంటారా? సర్లే చూపిస్తానులేండి. ఇది మన క్రూజింగ్ స్పీడ్. వంద వెళ్ళిపోద్ది. సింగరాయకొండ. సింగరాయకొండ నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే మనకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చూడండి ఇక్కడ కూడా క్రౌడ్ ఎలా ఉన్నారు. సింగరాయకొండకి అటు సైడ్ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఇటువైపు 2 ప్లాట్ఫామ్లు ఉంటాయి. మధ్యలో అదంతా కూడా లూప్ లైన్స్. సింగరాయకొండ ప్లాట్ఫామ్ 2 నుంచి బయలుదేరింది మన బండి. నెక్స్ట్ ఇంకా నాన్ స్టాప్ కావాలి. మన ట్రైన్ని మెల్లగా మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్కి అయితే తీసుకొచ్చారు. టు ద కోర్ 110 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ 107 km/h. ఇది మెయిన్ లైన్లో కాదు, లూప్ లైన్లో మన క్రూజింగ్ స్పీడ్. మెయిన్ లైన్ అది కనిపించిందా? మెయిన్ లైన్. ప్రస్తుతం టైం అయితే 5 అవ్వబోతుంది. వెల్కమ్ టు కావలి. 5:10 అయితే చేరుకున్నాం మనం కావలి. హంసఫర్ ఎక్స్ప్రెస్ అటు సైడ్ కొట్టే వేస్తుంది. ఇప్పుడు వెళ్ళింది కదా తిరుచినాపల్లి జోధ్పూర్ హంసఫర్ ఎక్స్ప్రెస్. ఓవర్టేక్, మన ట్రైన్ని ఓవర్టేక్ కొట్టిపడేస్తుంది. ఏం ట్రైన్ అది? మొత్తం అన్ని ఏసీ కోచెస్ ఉన్నాయి. నిజాముద్దీన్ చెన్నై రాజధాని ఎక్స్ప్రెస్ మేబీ అనుకుంటా. మనకేదో సిగ్నల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. రెడ్ సిగ్నల్ పడింది, ఆపుతున్నారు. రెడ్ కలర్. అటుపక్క చూడండి, బ్లూ కలర్ ఐసీఎఫ్ కోచెస్తో ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఏం ట్రైన్ అది? నార్త్ ఈస్ట్ వెళ్ళే ట్రైన్ అది పక్కాగా. మన ట్రైన్ కూడా పనిలోమని కదిలింది. ట్రై చేస్తాను స్పాట్ చేయడానికి ఏం ట్రైన్ అది. చెకింగ్ చేస్తాయి ట్రైన్. బ్లూ కలర్ ఐసీఎఫ్ కోచెస్తో వెళ్ళింది కదా, ఏం ట్రైన్ అనుకుంటున్నారు? బెంగళూరు దానాపూర్ స్పెషల్. మళ్ళీ స్లో చేశారేంటి బండిని? ఆక్యుపెన్సీ చెప్పాను కదా 110%. స్లీపర్కి వచ్చేది మొత్తం నిండిపోయి ఎక్స్ట్రా కూడా కూర్చున్నారు జనాలు. ఇప్పుడే కాఫీ అయితే తీసుకున్నాను. అండ్ వెల్కమ్ టు బిట్రగుంట. అయ్యో, ప్లాట్ఫామ్ ఇటు సైడ్ కదా, అటు సైడ్ వచ్చింది. బట్ ఇట్స్ బిట్రగుంట. సైడ్ గూడ్స్ బండి ఉంది ట్విన్ లోకోమోటివ్తో. అరే కప్లింగ్ లేదు, డిటాచ్ అయిపోయి ఉంది. వాట్స్ హ్యాపెనింగ్ బిట్రగుంటలో మనల్ని పక్కన పెట్టేశారు. మైక్ ఏదో పెట్టుకొని ప్లాన్ చేశారు. ప్రస్తుతం మనం 1 hour లేట్లో అయితే ఉన్నాం గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే. అదే
బండి ఇది. మెరుపు వీరుడిలోకి వచ్చాడు. ఈ బండి గురించి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. మెరుపు వీరుడిలో వచ్చాడు కదా. ఇప్పుడు వెళ్ళింది కదా, ఏ బండి అనుకుంటున్నారు? తాంబరం జషీది ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది తాంబరం జషీది జంక్షన్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అసలు నాకు తెలీదు ఏంటబ్బా ఏ ట్రైన్ అని చూస్తే లాస్ట్కి అర్థమైనది వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని. వచ్చిందా సిగ్నల్, హాంకింగ్ వినిపించింది. సరే అది పక్కన పడితే, ఇందాక తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. నేను ఫోన్ తీసే లోపల టర్రమని వెళ్ళిపోయింది బండి. అండ్ బెట్రగుంటలోనే ఇంకో ఓవర్టేక్ అయితే జరిగింది మనకి. ఏదనుకుంటున్నారు? ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ విజయవాడ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేసింది. ప్రశాంతంగా ఉంది నాకు. మన బండి బయలుదేరింది. అటు సైడ్ నుంచి కూడా ఒక బండి వస్తుంది. WAG 9 లోకోమోటివ్ ICF కోచెస్. ఎర్నాకుళం పాట్నా ఎక్స్ప్రెస్. ఎర్నాకుళం పాట్నా. అమ్మో, అందులో ట్రావెల్ చేయాలంటే గడ్డ వణికిపోవాలంతే. అసలు స్లీపర్ కోచ్లో లేవు. ఇవన్నీ స్లీపర్ కోచ్లే, కానీ జనాలు అందరూ నుంచుని ఉన్నారు. వెనకాల ఉన్న జనరల్ కోచెస్. పాట్నా ఎక్స్ప్రెస్. అక్కడ హైవే కనిపిస్తుంది కదా, ఆ హైవే ఏంటంటే NH16 కోల్కతా చెన్నై హైవే. నెల్లూరుకి ముందు పెన్నా నదిని అయితే దాడుతున్నాం. పెన్నా డ్యామ్ అది. వాటర్ వదిలేరు ఇటు సైడ్కి. కొండదాకా మట్టే ఉండేది. లోడింగ్ పెరిగిపోతుంది అటు సైడ్. ఇటు సైడ్ వాటర్ వదిలేరు. ఇప్పటిదాకా నేనున్న కూపీ మొత్తం ప్యాక్డ్ అయిపోయింది. నెల్లూరు వస్తుంది. చాలా మటుకు క్రౌడ్ అంతా దిగిపోతున్నారు. పెన్నా నది దాటగానే నెల్లూరు రైల్వే స్టేషన్ వచ్చేది. అది కూడా ఇప్పటికీ కనిపించేస్తూ ఉంటుంది మీకు. అదే నెల్లూరు రైల్వే స్టేషన్. హలో నెల్లూరులో ఈ ట్రైన్ క్రౌడ్ ఎక్కుతారా? ఇక్కడ బాగానే ఉన్నారు ఎక్కేవాళ్ళు. కృష్ణ ఎక్స్ప్రెస్ అంటే మామూలు విషయం కాదు. ఓపిక ఉండాలి. చాలా క్రౌడ్ని అయితే సర్వ్ చేస్తుంది ఈ ట్రైన్. రద్దీగా ఉంది స్టేషను. 2:50 అయితే మనం నెల్లూరు నుంచి బయలుదేరాం. పక్క ప్లాట్ఫామ్లోకి సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. బెంగళూరు దానాపూర్ సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 295 సంఘమిత్ర. బాయ్ నెల్లూరు. సంఘమిత్ర ఎక్కడ ఉందో ఏంటో. గో సంఘమిత్ర. లైట్ ఉన్నప్పుడు అయితే ఇంకా క్రేజీగా అనిపించేది. ఏం చేస్తాం, ఏం చేయలేం. లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది. గూడూరు జంక్షన్ లోపలికి వెళ్ళిపోతున్నాం. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 20 నిమిషాలు లేట్లు అయితే ఉన్నాం. యాక్చువల్గా గంట పైన లేట్లో ఉండేవాళ్ళం. ఏంటంటే నెల్లూరుకి గూడూరుకి మధ్యలో బఫర్ టైం బాగా ఉందన్నమాట. ఆ బఫర్ టైం అలా కవర్ అయ్యింది. ఏం బళ్ళు ఉన్నాయి చూద్దాం. అటు శుభ్రో బండి ఉంది. ఇది LHB కోచెస్తో ఉంది. అటు సైడ్కి ICF కోచెస్తో ఉంది. అటువైపు ICF కోచెస్తో ట్రైన్ ఉంది కదా, WAG 4 లోకోమోటివ్ పుల్ చేస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4 అనమాట అది.
శేషాద్రి ఎక్స్ప్రెస్. బెంగళూరు నుంచి కాకినాడ టౌన్ అయితే వెళ్తుంది శేషాద్రి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ బెంగళూరు నుంచి కామాఖ్య అయితే వెళ్తుంది. గైస్ మనం అయితే బయలుదేరిపోయాం గూడూరు జంక్షన్ నుంచి. ఇప్పుడు టువర్డ్స్ రేణిగుంట అయితే వెళ్తాం. అమ్మా మనం ఎలా బయటికి వెళ్తున్నాం, ఇంకో బండి అయితే అలా వస్తుంది గూడూరుకి. అది తిరుపతి సైడ్ నుంచి వచ్చిందే బండి. ఖాళీగా ఉన్నాయి జనరల్కి వచ్చేసి. అంత ఖాళీగా ఉన్నాయా? ఏ బండి అంటారు? కంపెనీస్ బెంగళూరు నర్సాపూర్ స్పెషల్ బండి. అదే అయి ఉంటుంది, బెంగళూరు నర్సాపూర్ స్పెషల్ బండి. వెంకటగిరి నుంచి మన ఫాలోవర్స్ ఉన్నారు. వెంకటగిరి తర్వాత శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి. బాయ్ బాయ్ వెంకటగిరి. ప్యారలల్ రన్ అవుతుందేమో అని చాలా ఎదురు చూసా. అసలు ఎక్కడ ఈరోజు ప్యారలల్ రన్ అయ్యే ఛాన్సే రాలేదు. మన బండిని పక్కన పెట్టేశారు. ప్యారలల్ రన్ అయ్యి ఉంటే నా మజా వస్తుంది ఇవాళ. శ్రీకాళహస్తి క్రౌడ్ బాగానే ఉన్నారు. మరి కాళహస్తిలో టెంపుల్ ఉంది కదా, టెంపుల్ చూసుకుని వచ్చేవాళ్ళు అనమాట వీళ్ళంతా. ఏదో బండి వెళ్ళిపోతుంటే కాళహస్తి నుంచి మనం బయలుదేరాం. ఇప్పుడు ఒక ట్రైన్తో క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. ఆ ట్రైన్ ఏంటంటే తిరుపతి కరీంనగర్ ఎక్స్ప్రెస్. ఎక్కడుందా బండి? వెయిటింగ్. అక్కడ కనిపించే లైట్లు అన్నీ కూడా కొత్త హైవే. నాయుడుపేట నుంచి తిరుపతికి ఒక కొత్త హైవే పడింది. అదే అంటే హైవే పాతదే కానీ ఎక్స్టెన్షన్ చేశారు, కొత్తగా ఉంటుంది అనమాట హైవే. అది రీసెంట్ కన్స్ట్రక్షన్ హైవే. కరీంనగర్ తిరుపతి బండి. రేణిగుంట అవుటర్లో మన ట్రైన్ అయితే ఆపేశారు. ఏమో ప్రస్తుతం టైం ఎంతంటే ఎగ్జాక్ట్లీ 9 అయితే అవుతుంది. రేణిగుంటకు ఒక జంక్షన్ లైన్ ఇటు సైడ్ నుంచి వస్తుంది చూడండి. అది కడప నుంచి వచ్చాయి బళ్ళన్నీ అటు సైడ్ నుంచి వస్తాయి. కడప సడన్గా ఏం చేసింది ఏంటో రంప్ చేసినట్టు వాయిస్ చేంజ్ అయితే అయిపోయింది. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. అటు సైడ్ ఏదో బండి ఉంది, ఏ బండి చూద్దాం. కంప్లీట్ గూడ్సా? గూడ్స్ కాదు. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో తిరుమల ఎక్స్ప్రెస్ అయితే ఉంది. కడప విశాఖపట్నం. కడప నుంచి మళ్ళీ ఏం చేశారంటే రేక్ షేర్ కూడా ఇచ్చారు. కడప నుంచి గుంతకల్లు వరకు ఆ బండికి మన ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది కడప విశాఖపట్నం మధ్యలో. అంతేకాకుండా రేక్ షేర్ కూడా ఉంది విశాఖపట్నం కోర్బా. తిరుమల ఎక్స్ప్రెస్ చేద్దామా? తిరుమల ఎక్స్ప్రెస్ మనం చేయలేదు. తిరుమల ఎక్స్ప్రెస్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. 9:14 అయింది. రేణిగుంట జంక్షన్ నుంచి మన బండికి అయితే సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోయింది కూడా. చలో వచ్చేసాం అవుటర్కి. అదేమంటే అనుకుంటున్నారు, తిరుపతి సాయినగర్ షిరిడి. రిక్షర్ కూడా ఉంది ఆ బండికి, తిరుపతి వాస్కోడగామాకి. టైం ఎంతంటే ఇప్పుడు 9:30 అయితే అవుతుంది. మీకు ఒక హైలైట్ విషయం చెప్పిన, మనం గివెన్ టైం కన్నా
బిఫోర్ వచ్చేస్తున్నాం. బీటీ బిఫోర్ టైం వచ్చేస్తున్నాం. 10 నిమిషాలు బిఫోర్ టైం. 9:40 గివెన్ షెడ్యూల్ ప్రకారం మనం అయితే తిరుపతికి ఎంటర్ అవ్వాలి. 9:30కే తీసుకెళ్ళిపోతున్నారు మన ట్రైన్లో ఈరోజు. ఓవరాల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే ఈ ట్రైన్లో ఫుడ్ వస్తుంది, వాటర్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. అప్పుడప్పుడు ల్యాగ్ అనిపిస్తుంది, అప్పుడప్పుడు సూపర్ చెత్త కూడా వేస్తున్నారు అనిపిస్తుంది. కానీ ఈ ట్రైన్లో ప్రయాణించాలంటే మనకు చాలా ఓపిక ఉండాలి. ఏ ప్లాట్ఫామ్కి తీసుకెళ్తారంటారు? వెయిటింగ్ నేను. అమ్మ బాబాయ్, చివరి ప్లాట్ఫామ్కే తీసుకొచ్చారా? 1 2 3 4 అనుకుంటా. ఫోర్త్ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చారు. ఏ ట్రైన్లో ఉన్నాయి? ఏం ట్రైన్లో చూద్దాం, ఆగండి. ఇక్కడ ట్రైన్ కాదు, లోకోమోటివ్. పొద్దున్న మనం 6ంటికి బయలుదేరాం. ఇప్పుడు వచ్చేటప్పటికి 9:30 అయ్యింది. మొత్తం ఎన్ని గంటలు? 6 6 12 12 3 15:30 గంటల తర్వాత చర్లపల్లి నుంచి తిరుపతి అయితే చేరుకున్నాం. మన బండి అయితే దిగాం. పక్క ప్లాట్ఫామ్లో తిరుపతి చామరాజ్ నగర్ బండి అయితే ఉంది. సిగ్నల్ ఇచ్చారు ఈ బండికి, బయలుదేరిపోద్ది. బా, ఎంతమంది యూజ్ చేసుకుంటారో తిరుపతి రైల్వే స్టేషన్ని. గైస్, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరుపతి. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాం త్వరలో.